వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్న ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు. తణుకు నియోజకవర్గం చాలా ఫేమస్, రాష్ట్రంలోనే ధనిక నియోజకవర్గాల్లో ఒకటిగా పేరుంది తణుకు నియోజకవర్గానికి. అట్లాగే అక్కడ పారిశ్రామికంగా కూడా చాలా ముందు ఉంది ఆ నియోజకవర్గం. రాకెట్ ఫ్యూయల్ కూడా అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో తణుకులోనే మన ఆదికవి నన్నయ్య గారు ఆయన పుట్టింది తణుకు, మహాభారతాన్ని తెలుగులో అనువదించిన నన్నయ్య భట్టారకుడు. అట్లాగే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బోడబుల్లి రామయ్య లాంటి రాజకీయ యుద్ధండలు అందరూ కూడా తణుకు నుంచి వచ్చారు. అలాంటి తణుకు నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా చేశారు. 14-19 మధ్యలో రాధాకృష్ణ గారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. రాధాకృష్ణ గారు తణుకు అనగానే మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ఫేమస్. ఎందుకంటే ఆంధ్ర షుగర్స్ కావచ్చు, లేదంటే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వీళ్ళు పారిశ్రామికంగా ముందు ఉంది. అలాంటి తణుకు నియోజకవర్గం నుంచి మీరు ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. ఈ తణుకు నియోజకవర్గంలో ముళ్ళపూడి ఫ్యామిలీ ప్రభావం కొంత ఉంటుంది అంటారు మామూలుగా. వాళ్ళతో ఏమన్నా మీకు రిలేషన్ లాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే మీరు సోలోగా వచ్చారా? ఎప్పుడూ కూడా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను సింగపూర్లో సెటిల్ అయిన తర్వాత 2013లో మొట్టమొదటిసారిగా ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా గారు, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అల్లుడు, ఆయన నన్ను ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా వైటీ రాజా గారు ప్రపోజ్ చేసి, అప్పటి వరకు వైటీ రాజా గారికి కంటెస్ట్ చేసి 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వను, ఆల్టర్నేట్ క్యాండిడేట్ని చూద్దాం అని చెప్పినప్పుడు నా ప్రపోజల్ వస్తే నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది వైటీ రాజా గారు, అదేవిధంగా బోడబుల్లి రామయ్య గారు. వారిద్దరూ కూడా నన్ను ప్రపోజ్ చేసి తీసుకురావడం జరిగింది. మా తాతగారి టైంనప్పటి నుంచి కూడా మేము ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీతో ట్రావెల్ చేసాం. వారితో ఎప్పుడు కూడా వారి ఫ్యామిలీతోనే పొలిటికల్గా మేము సేల్ చేసాం. సో ఆ విధంగా 2014లో నాకు ఆపర్చునిటీ రావడం జరిగింది. వైటీ రాజా గారు ప్రపోజ్ చేసి తీసుకొచ్చి నేను ఎన్నికయ్యే వరకు కూడా. అంతకుముందు 2009లో రాజా గారు కంటెస్ట్ చేశారు. 14కి వచ్చేసరికి మీరు వచ్చేసి మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఎలక్ట్ అయ్యే వరకు కూడా రాజా గారు ఎప్పుడు కూడా నన్ను వెన్నంటుండి ప్రోత్సహించారు. అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వైటీ రాజా గారు నేను కూడా కలిసి 2014 నుంచి 19 వరకు కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయన మెంటర్గా నాకు ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సింగపూర్లో మీరు ఏం చేసేవారండి? నేను 98లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వెళ్ళాను సింగపూర్ నుంచి. నేను ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత 98లో సింగపూర్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్లో స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్తో పాటుగా బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, కొన్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడంతో పాటుగా ఆ విధంగా 15 years నేను సింగపూర్లో ఉన్నాను. 98లో 2013 వరకు కూడా సింగపూర్లో నేను ఉండి 13లో సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యా. ఓకే. సో అది నా ప్లాట్ఫామ్. యాక్చువల్గా సమైక్యాంధ్ర ఉద్యమానికి నేను ఎంటర్ అయ్యింది. అంటే విభజన వల్ల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రకంగా మీ తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వచ్చారా? అవునండి. అప్పుడు యాక్చువల్గా వైటీ రాజా గారు డిస్కంటిన్యూ చేస్తాం అన్నప్పుడు నన్ను ప్రపోజ్ చేసి ఆల్టర్నేట్ క్యాండిడేట్గా నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఆ టైంలో వచ్చినప్పుడు కరెక్ట్గా ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాజిటేషన్ కూడా అప్పుడు జరగటం. సో దాంట్లో ఆ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఎంటర్ అయ్యా. ఆ రోజు యాక్చువల్గా ఆ ఉద్యమంలో కూడా పాల్గొని పాదయాత్ర చేసి 14 days పాదయాత్ర కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాజిటేషన్ సపోర్ట్గా పాదయాత్ర కూడా చేసి అప్పుడు ఆ యాజిటేషన్లో దాదాపు 50 days ఆ యాజిటేషన్లో పాల్గొని తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముందు నుంచి రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచన కానీ అట్లా ఏమన్నా ఉందా, లేదంటే ఈ విభజన గొడవలు ఈ సందర్భంగా వద్దాం అనుకున్నారు? ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి రావాలి, సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఉంది. ఇప్పుడు సింగపూర్లో సెటిల్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మన విలేజ్కి మన కాన్స్టిట్యున్సీలో ఆపర్చునిటీ వస్తే చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ కూడా సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా చేశారు. తణుక్ కాన్స్టిట్యున్సీ వేల్పూర్ విలేజ్ మేజర్ విలేజ్. సో ఆయన 18 years సర్పంచ్గా చేశారు. ఒక టర్మ్ మండల ప్రెసిడెంట్,
మండల వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ మొదలుపూడి అచ్చేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీతో సేల్ అవడంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఫ్యామిలీగా మా తాతగారు ఎప్పుడు కూడా పార్టీకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండి ఎప్పుడు కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి వైటీ రాజా గారు కూడా ప్రపోజ్ చేసి ఇతనికి ఇంట్రెస్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, చంద్రబాబు నేను అక్కడ సింగపూర్లో కూడా తెలుగు సమాజం ప్రెసిడెంట్గా కూడా ఉన్నానప్పుడు చేశాను. ఇవన్నీ కూడా నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ పార్టీకి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడికి అంటే ప్రొఫెషనల్స్ ప్లస్ ఎన్ఆర్ఐస్ వస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వారు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ ఉండబట్టి పాలిటిక్స్లోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అడిగారు నేను వస్తున్నప్పుడు, రాధాకృష్ణ బాగుంది నువ్వు రా తప్పనిసరిగా, బట్ నువ్వు అక్కడ 15 years సింగపూర్ అంటే ఒక టాప్ క్లాస్ కంట్రీ, అక్కడ ఒక సిస్టమేటిక్ లైఫ్కి ఒక అంతా కూడా నువ్వు డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటావు. ఇక్కడ ఈ పాలిటిక్స్ అట్లా స్మూత్ సెయిలింగ్ ఉండదు. సో నువ్వు ఎలా కోపప్ అవ్వగలవు అని అనుకుంటున్నావు అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సార్ నాకు ప్యాషన్ ఉంది, నేను కష్టపడతాను, మీరే స్ఫూర్తి. ఆ విధంగా మీరు ఏదైతే మీరు ఇచ్చినటువంటి విజన్ వల్ల మేము ఐటీ ఎంప్లాయీస్గా మేము సింగపూర్ వెళ్ళాం. తప్పనిసరిగా మీ స్ఫూర్తితో మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు రాష్ట్రానికి, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో నేను కూడా కష్టపడతానని చెప్పి ఆ రోజు అది ఎప్పుడు కూడా నన్ను అది ట్రిగ్గరింగ్ పాయింట్, నువ్వు ఎట్లా కోపప్ అవుతావు అని అడిగారు అప్పుడు. సో ఆ విధంగా నేను కూడా ఫీల్డ్లోకి వెళ్ళి కేడర్తో కానీ ప్రజలతో కానీ మనం మింగిల్ అవ్వటం ఎట్లా చేయాలనేది ఎప్పటికప్పుడు మనకు ఎప్పటికప్పుడు నాకు ఎప్పుడైనా నేను కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా చంద్రబాబు గారు ఆ పాయింట్ గుర్తొస్తుంది, ఎట్లా నువ్వు చేయాలి, ఇంకా బాగా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను పాలిటిక్స్కి వచ్చి. ఈ 10 years కూడా తణుకులో అటు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతో కానీ కేడర్తో కానీ బాగా మింగిల్ అవ్వగలిగాను. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నాకు అవకాశం కల్పించారో అది అంతా కూడా చేయడానికి నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. బాబు గారి గురించి మీరు అంటే కలవక ముందు, రాజకీయాల్లోకి రాకముందు కొంత వినుంటారు కదా, తర్వాత ఈ 10 ఏళ్ల బట్టి ఆయనతో సేల్ అవుతుంది. ఎట్లా అంటే ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు అప్పుడు విన్నదానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఆయన చేస్తున్న దానికి వీటన్నిటికీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆయన ఎప్పుడూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుండా స్టేట్ ఇంట్రెస్టు, లేకపోతే యూత్ ఇంట్రెస్టు, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుండాలి, అదే నెక్స్ట్ జనరేషన్ సొసైటీ బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. కేవలం ఈ 1-2 years గురించి ఆలోచించారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. నెక్స్ట్ 10 years 20 years ఏ విధంగా ఉంటే మనం నెక్స్ట్ జనరేషన్స్ వెళ్తాయి అనేది ఆయన ఆలోచిస్తూ ఉంటారండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక టఫ్ లీడరు, ఆయన చెప్పిందే చేస్తారు అనే విధంగా కాకుండా ఆయనతో దగ్గరగా చూసింది నేను, ఒక విజన్ ఇస్తారు, ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు, ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆయన డైరెక్షన్లో మనం ఫాలో అయితే అన్నీ కూడా కరెక్ట్గా మనం కూడా చేయడానికి అన్నీ కూడా బాగుంటాయి. ఆయన ఎప్పుడూ కూడా కాన్స్టిట్యున్సీ కానీ పీపుల్ కానీ నర్చరింగ్ చేయండి అని చెప్పేవారు. నర్చర్ చేస్తూ మీరు అక్కడ ఏం కావాలనేది మీరు చేయండి. ఆ విధంగా అటువంటి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజింగ్గా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనం పని చేసుకుంటూ వెళ్తే ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు 15 yearsలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ కాన్స్టిట్యున్సీలో కానీ అక్కడ పార్టీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు మాట్లాడినా ఆయన ఎప్పుడు ఎంకరేజింగ్గా నన్ను ప్రోత్సహించారండి. నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పని చేస్తే మనం ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పని చేసుకుంటూ వెళ్ళి మన నియోజకవర్గ ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం మనం కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు ఆయన తప్పనిసరిగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారండి. మైనారిటీస్ ఓట్లు ఏమైనా ఉన్నాయండి మీ కాన్స్టిట్యున్సీలో? అంటే జనరల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కదా, ఈ నేపథ్యంలో అంటే మైనారిటీలు వేస్తారా వేయరా ఇలాంటి చర్చ ఒకటి నడుస్తూ ఉంది. మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళని ఎట్లా మీరు సానుకూలంగా మలుచుకోగలుగుతారు? నేను అంటే మైనారిటీస్ ఉన్నారని, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ కూడా ఇప్పుడు కూడా నాతో బాగా అందరూ కూడా సేల్ అవుతూ బాగా పనిచేస్తూ మేము వాళ్ళతో కూడా సర్వీస్ అందిస్తూ 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తణుకులో మైనారిటీస్కి కానీ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేసాం.
అప్పుడు కూడా నేను బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆ రోజు నేను గెలవడం జరిగింది. అంటే నేను ఇప్పుడు ముస్లిమ్స్లో ప్రతిపక్షాలు అధికార పక్షం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ బీజేపీ వస్తే ఏదో జరుగుతుందని భూతత్వంలో చూపించే పరిస్థితి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉండదనేది మేము ఇచ్చేటటువంటి హామీ. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పుడు కూడా ఆ రోజు బీజేపీతో పొత్తు ఉంది. ఆ రోజు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందించడంలో కానీ ఎప్పుడు కూడా వివక్షత అనేది చూపల. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వాళ్ళతో కలిసి పనిచేసాం. ఆ రోజు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చాం, ఒక సెక్యూరిటీని కల్పించాం. ఏ రోజు కూడా చిన్న ఇష్యూ కూడా అరైజ్ అవ్వకుండా ఆ రోజు పరిపాలన కూడా న్యూట్రల్గా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కమ్యూనల్ ఇష్యూస్ రాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తారు. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈరోజు బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రం బాగుండాలి. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ మనకున్నాయి, అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా రావాలంటే ఒక నేషనల్ లెవెల్లో కూడా మనకి బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ సపోర్ట్ ఉంటే మరలా ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. కనుక ఈరోజు ఈ విధంగా స్టేట్ ఇంట్రెస్ట్తో కోసం చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కమ్యూనిటీస్ కానీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాం. తెలుగుదేశం జనసేన బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఇప్పుడు కూడా అటువంటి ఇష్యూ లేకుండా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ జరగకుండా కంట్రోల్ చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా అటువంటి అష్యూరెన్స్ మేము ఇవ్వబోతున్నామండి. ఓకే. ఇప్పుడు 2014-19 మధ్యలో మీకు తణుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినట్టు 3 సార్లు వచ్చింది. బాగా అభివృద్ధి కార్యక్రమాల పరంగా రాధాకృష్ణ గారు చాలా ముందున్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముందు కూడా మీకు మిమ్మల్ని ప్రశంసించారు. అలాంటిది 19లో ఓడిపోవాల్సి వచ్చింది. ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అంటే నేను ఓడిపోయిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు 3 కారణాలు ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఒకటి, జనసేన సెపరేట్గా కంటెస్ట్ చేసి ఆ రోజు జనసేన వలన కొంత ఇబ్బంది ఏర్పడి దానివల్ల కూడా ఒక రీజన్ అండి. 2, ఆ రోజు మా క్యాడర్ అంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయాం. సో మనం ఇంత డెవలప్మెంట్ చేసాం, ఇంత యాక్టివిటీస్ చేసాం. సో తణుకు నియోజకవర్గం ఫస్ట్ జిల్లాలో గెలిచే నియోజకవర్గం అని ప్రచారం ఎక్కువ చేసింది. సో దానివల్ల క్యాడర్ అంతా కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి కొన్ని చోట్ల అంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలక్షనీరింగ్లో తీసుకోలేకపోయాం. 3, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకి రుణాలు ఇవ్వడం కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. అట్ ద సేమ్ టైం బీసీలకి ఆదరణ పథకం ద్వారా ఇవన్నీ కూడా వివిధ కుల వృత్తుల వారందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. సో కార్పొరేషన్ ద్వారా వచ్చేటటువంటి లోన్స్ కొంచెం ఎక్కువ రావటం, బీసీలకు కొంచెం లోన్స్ బ్యాంక్ లింక్డ్ లోన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా తక్కువ రావడం కూడా జరిగింది. దానివల్ల కొంచెం బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి బీసీ వర్గాలు కొంత ఎన్నికల్లో డిఫర్ అవడం జరిగింది. అంటే మనకి రుణాలు రాలేదు, లేకపోతే మనకి సపోర్ట్ రాలా గవర్నమెంట్ నుంచి. సో బేసికల్గా దానివల్ల మా క్యాడర్కి సంబంధించి మా బీసీలు మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి నాకు అండగా ఉన్నటువంటి బీసీల్లో కూడా కొంత నిర్లిప్తత ఏర్పడింది. సో వాళ్ళు కూడా కష్టపడాల్సిన విధంగా కష్టపడలేదు. సో మాకు ఈ రుణాలు రాలేదంటున్నారండి, లేకపోతే మాకు ఇష్యూలు వచ్చినాయండి అనే ఒక భావనలోకి వెళ్ళటం వలన సో ఈ 3 రీజన్ల వల్ల కూడా నేను అంత జగన్మోహన్ రెడ్డి వేవ్ అని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రచారం జరిగిందో దానిలో కూడా ఒక 2000 మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. అవును, మామూలుగా అంటే జనరల్గా తణుకు హిస్టరీ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక 83 నుంచి కూడా తెలుగుదేశం గెలిచినప్పుడేమో 20,000 30,000 మెజారిటీలు ఉంటాయి. అవునండి. ఓడిపోయినప్పుడు మాత్రం ఏదో కొద్ది గొప్ప 100లోనే ఉంటాయి, మార్జినల్గానే ఉంటాయి.
అందులో మీకు అక్కడ జనసేన ప్రత్యేకంగా పోటీ చేసి 30,000 ఓట్లేమో జనసేన తెచ్చుకోవడం కూడా కొంత ఎఫెక్ట్ పుట్టింది. అవును అయినా కూడా 2,000 ఆడ. 2000. ఇప్పుడు మరి జనసేన ఎట్లా అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా అక్కడ ఆయన రామచంద్రరావు గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని జనసేన వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ పొత్తులోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి వచ్చింది, మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. ఆ విషయం మీద ఆయన అనుచరులు కొంత గొడవ కూడా చేశారు. నాదెళ్ల మనోహర్ గారి మీద హడావుడి జరిగింది. మరి వాళ్ళని ఎట్లా మీరు కన్విన్స్ చేసి సానుకూలంగా తెచ్చుకున్నారా? ఆల్రెడీ మాట్లాడారా? ఇప్పుడు చాలా వరకు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మా క్యాడర్తో కూడా కలిసి పనిచేయడం జరుగుతుందని గ్రామాల పరిధిలో రామచంద్రరావు గారు టికెట్ ఆశించారు, ఆయన కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరం ఆశించాం, ఎవరికో ఒకటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ లేకపోతే వేరే ఇతర కారణాలు అన్నీ కూడా సెలెక్ట్ చేసి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో బేసికల్గా కొంత ఇబ్బంది ఉంటుంది. రామచంద్రరావు గారు కూడా నేను కూడా కలవడానికి ప్రయత్నించాను ఆయన్ని. సో ఆయన కొంత బాధలో ఉండి కలవలేకపోయారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన రామచంద్రరావు గారు కూడా వస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి అవన్నీ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా జన సైనికులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ విలేజెస్లో ఉన్నటువంటి లీడర్షిప్, మండల లీడర్షిప్ అంతా కూడా ఆల్రెడీ నాతో మాట్లాడటం, వారందరూ కూడా మేము చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పిలిపిచ్చారు, ఈరోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అందరూ కూడా సమర్థించండి జన సైనికులందరూ కూడా అని. సో ఆ విధంగా ఈరోజు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మాతో కూడా కలిసి పనిచేయడానికి వారందరూ కూడా వస్తున్నారు. మేము కూడా ఒకటే చెబుతున్నాం, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కూడా పొత్తులో ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీల వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవటానికి కానీ ఏదైనా పనులున్నా, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా అందరం కూడా కలిసి పనిచేద్దాం, ఒక కుటుంబం లాగా మూడు పార్టీలు పొత్తులో ఉన్నట్టు. అదే ఇంపార్టెన్స్ తెలుగుదేశం క్యాడర్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో అదే ఇంపార్టెన్స్ ఇటు జనసేన, ఇటు బీజేపీ క్యాడర్ కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో పదవులు కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అప్పుడు పార్టీ నిర్ణయాలను బట్టి తప్పనిసరిగా ఈ షేరింగ్ కూడా ఉంటుందని నేను వాళ్ళందరికీ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాను. తణుకు నియోజకవర్గం ఇప్పుడు ఒకవైపు ఏమో వ్యవసాయం కూడా ప్రధానంగా ఉంటుంది, ఇంకోవైపు ఏమో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా. మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి? ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి, రైతులకు అందరికీ సంబంధించి ఈరోజు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సక్రమంగా టైల్ అండ్ విలేజెస్కి నీళ్ళు అందకుండా, సరైన సమయంలో వాళ్ళకి నీళ్ళు రాకుండా, అంటే వీళ్ళు ఎక్కడా కూడా ఈ 5 yearsలో కాలువల్ని సమ్మర్లో చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉంటాయో, కాలువలు రిపేర్ చేయడం కానీ, తోడు తీయడం కానీ, ఇటువంటివన్నీ కూడా అటువంటి పనులు ఏది కూడా 1 year కూడా చేయలే. గతంలో ఏదైతే మేము సాగునీటి సంఘాలు పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఎంపవర్మెంట్ ఇచ్చి రైతుల్లోనే సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ పనులన్నీ కూడా చేయించే పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఎక్కడా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇవన్నీ కూడా భ్రష్టు పట్టించినట్టు. రాబోయే రోజుల్లో మరలా రైతులకు సంబంధించి ఇరిగేషన్ ఛానల్స్ని అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మొదటి ప్రాధాన్యతగా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైల్ అండ్ విలేజెస్లో కొన్ని చోట్ల ఇంకా సాగునీటి సమస్య ఉంది. వాళ్ళకి పూర్తిగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని విలేజెస్లో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మోటార్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఒక 4000 acresకి ఒక నీరు బోత్ సీజన్స్కి, ఖరీఫ్కి, రబీకి కూడా వాళ్ళకి నీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన ఎక్కడెక్కడైతే టైల్ అండ్ విలేజెస్లో ఇంకా నీరు సరిగ్గా అందదో వారందరికి కూడా ఇటువంటి లిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా నీరు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సో ఆ విధంగా సాగునీటి చర్యలకు సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్గా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా పరిశ్రమలు రావాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అంతా కూడా ఫుల్లీ ఓవర్లోడెడ్ అయ్యి కొత్తగా సప్లై ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉంది. సో న్యూ ఇండస్ట్రీ రావాలంటే వాళ్ళకి కరెంటు లోడ్ ఇచ్చే పరిస్థితి లేదు ఆ సబ్స్టేషన్లో.
సో అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ రోజు నేను ఒక 220 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి వితిన్ 6 monthsలో 3 yearsలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో దానివల్ల ఈరోజు కొత్త ఇండస్ట్రీ ఎంత వచ్చినా ఎక్స్పెన్షన్ చేసినా రాబోయే 20 years వరకు కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. దానివల్ల ఈరోజు కొత్తగా కొన్ని ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్స్పాన్షన్స్ చేసుకున్నారు. దానివల్ల కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది యూత్కి అందరికీ కూడా, లోకల్గా కూడా. సో అటువంటి విజన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ఇచ్చారో దానికి అనుగుణంగా మేము ఈరోజు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్గా ఇంకా ఎంకరేజ్ చేయడం, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక న్యూ విజన్ ఇచ్చి, ఒక న్యూ రోడ్ మ్యాప్ ఇచ్చి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చే విధంగా టౌన్స్ నుంచి, విలేజెస్ నుంచి, అలాగే ఒక కామన్ ఏరియాస్ పెట్టి, వైఫై ఏరియాస్ అన్ని పెట్టి అక్కడి నుంచే వర్క్ చేసుకునే విధంగా కూడా ఎంకరేజ్ చేయాలని యూత్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో ఉన్నారు. సో నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ ఎవరైతే వస్తారో వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కూడా అందించడంతో పాటుగా ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. దాంతోపాటుగా ఈ సాఫ్ట్వేర్ కానీ ఇతర సర్వీసెస్ సెక్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అక్కడ యూత్కి కొంతవరకు కూడా చేయాలని, నాకు ఉన్నటువంటి నెట్వర్క్ల పరిధిలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళతో అక్కడ సర్వీస్ సెక్టర్లో డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాను. తర్వాత మీ కారుమూరి నాగేశ్వరరావు గారు టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో ఆయన పేరు బాగా వినపడింది. 300 కోట్ల పైనే ఇందులో వెనకేసుకున్నాడని చెప్పి అన్నారు. ఈయన మామూలుగా చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తి. ఇవాళ 1000 కోట్ల పైన ఆస్తులు సంపాదించారు, అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆరోపణలు ఉన్నాయి. కానీ జనంలో ఇంకా ఆయనకు ఆదరణ ఉన్నట్టు, అంటే ఒక సెక్షన్ గెలుస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి, ఒక 40% 45% అతని వైపే ఉన్నారు. అంటే ఎందుకు కారణం ఏంటి? ఈరోజు ఆయన ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా అవినీతిని పరుగులు పెట్టించాడు నియోజకవర్గంలో. అభివృద్ధిని కాదండి, అవినీతిని పరుగులు పెట్టించాడు. ఈ టీడీఆర్ బాండ్స్ స్కామ్ అనేది స్టేట్లో ఫస్ట్ విత్తనం నాటింది ఈయన. ఈ రోజు మొత్తం అంతా కూడా స్టేట్ అంతా కూడా పాకిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అదే స్కూల్లో వెళ్తారు. సో టీడీఆర్ బాండ్లు ఉన్నటువంటిది అక్కడ యాక్చువల్గా స్థలాలు సేకరించి వీళ్ళ డోర్ నెంబర్లు ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి వాల్యూ కొన్నా నియరెస్ట్ డోర్ నెంబర్ వేసి 4 రెట్లు ధరలు పెంచి దాని మీద టీడీఆర్ బాండ్లు తీసుకుని ఇప్పుడు 4000 స్క్వేర్ యార్డ్ ఉంటే 20,000 చూపించారు. 20,000కి 4 రెట్లు అంటే 80,000 వచ్చింది సో స్క్వేర్ యార్డ్కి. సో ఆ విధంగా బాండ్లు వీళ్ళు తీసుకుని ఈరోజు అమ్ముకోవడం జరిగింది. ఆ విధంగా దాదాపు అఫీషియల్గా 800 కోట్ల బాండ్స్ ఇష్యూ జరిగింది మన తణుకుపట్నం. 800 కోట్లు అఫీషియల్ ఆన్ ద రికార్డ్ బాండ్స్ ఇష్యూ చేశారు. సో తర్వాత మేము దాని మీద మేము దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ బాండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రీజ్ చేసింది గవర్నమెంట్ కూడా. సో ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు కొంతవరకు కూడా అమ్ముకోవడానికి లేకుండా జరిగింది. బట్ ఈ ట్రాన్సాక్షన్స్లో, ఓల్డ్ ట్రాన్సాక్షన్స్లో పెద్ద ఎత్తున మనీ అంతా కూడా ఈ చేతుల్లోకి వెళ్ళి ఈయన పెద్ద ఎత్తున దాని వల్ల లబ్ధి పొందారు. లబ్ధి పొందారు. ముందే వీళ్ళందరూ కూడా అమ్మేసుకున్నారు. దాని మీద నష్టపోయాడు. అల్టిమేట్గా ఎవరైతే కొన్నారో వాళ్ళు నష్టపోయారు, వీళ్ళు సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొన్న వాళ్ళు నష్టపోయారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసింది. మేము దాని మీద యాజిటేషన్ చేస్తే వీళ్ళు సేఫ్గా ఉన్నారు. ఈరోజు కోట్లకి పడగలెత్తి 100 కోట్లు సంపాదించుకుని దీని మీద ఈరోజు అన్ని విధాలుగాను కూడా వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ వేసి ఏదో తూతు మంత్రంగా జరిపించారు తప్పితే ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఈరోజు మీరు అంటున్నట్టు ఆయన మీద ఆదరణ కన్నా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈరోజు ఆయన రైతులను కూడా మాకు ధాన్యం కొనట్లేదంటే వెర్రిపప్ప అని చెప్పేసి రైతులందరినీ కూడా అవహేళనగా మాట్లాడటం. కొంతమంది ఎప్పుడు కూడా ఈయన చేసేటటువంటి ఈరోజు డబ్బులు వచ్చినాయి, కొంత అడవాడు చేస్తున్నాడు, డబ్బులతో కొంతమందిని నడిపించుకుంటున్నాడు, ఈ విధంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. దానివల్ల కొంత ఆయన మంచి బాగా కబుర్లు చెప్పగలడు. కొత్త వాళ్ళని పాత నీరు వెళ్ళిపోతే కొత్త నీరుని రప్పించుకుంటాడు. ఈరోజు గతంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనతో లేరు. 2019 ఎలక్షన్లకి ఆయన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళని అందరినీ పంపించేశాడు.
అంటే ఈయన కిటికీలు ఎవరికీ తెలియకూడదు, ఈయన చేసే పనులు ఎవరికీ తెలియకూడదు. యాక్చువల్గా 2004 ముందు ఆయన పెద్ద ఇది కూడా కాదు కదా ఆయన. కాదండి, ఆయన చిన్న ఏదో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడు. అవును. సో రాజకీయాల్లో ఆయన అన్నీ కూడా ఆయన ఎదుగుదల అంతా కూడా రాజకీయాల ద్వారానే ఎదిగారు అన్ని విధాలుగానే కూడా. ఈయన రోజు 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు దాన్ని అన్ని రకాలుగాను కూడా దాన్ని ఇంకా పరుగులు పెట్టించి ఇంకా అభివృద్ధి చెందాడు. ఆయన అభివృద్ధి బాగా చెందాడు. తర్వాత ఇవి కూడా అంటారు కదండి, ఈ సెంటు పట్టా ఇళ్ళు భూములు ఉన్నాయి కదా, స్థలాలు ప్రభుత్వం తీసుకునే ముందే వీళ్ళు రైతుల దగ్గర తక్కువ రేటుకు కొనేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి ఇచ్చారనే ఆరోపణ ఒకటి ఉంది. ఇళ్ల స్థలాల సేకరణలో జగనన్న కాలనీల పేరుతో వీళ్ళు ఏదైతే ఇళ్ల స్థలాలు సేకరించారో దానిలో కూడా వీళ్ళు స్థలాలు రైతుల దగ్గర రైతులకు చెప్పి రైతులతో మాట్లాడుకుని రైతుకి 50 లక్షలు గవర్నమెంట్ వస్తుందంటే మేము మీకు 70 లక్షలు ఇప్పిస్తాం, ఓ 10 లక్షలు మాకు తర్వాత మీరు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకుని ఆ విధంగా కొన్ని ఇళ్ల స్థలాలు కొన్నారు. కొని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు వీళ్ళు ఇన్ రిటర్న్. అది ఒక స్కాము. 2 ఇళ్ల స్థలాల పట్టాలు, సెంటు భూమి పట్టాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అమ్ముకున్నారు. 30,000 నుంచి 75,000 రూపాయల వరకు బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకుని ప్రతి విలేజ్లోనూ కూడా ఆ విధంగా అమ్ముకున్నారు. 3వ స్కాము ఇళ్ల స్థలాల పూడికి పేరుతో మట్టిని ఎక్కడో 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తామని చెప్పి క్లెయిమ్ చేసుకుని మట్టి శాంక్షన్ అయితే పక్కనే ఎక్కడో చెరువులో కాలువలో తవ్వేసి ఆ మట్టిని వేసుకుని దాన్ని తీసుకుని అదో స్కామ్ చేశారు. సో జగనన్న ఇళ్ళ కాలనీల పేరుతో వీళ్ళు 3 రకాలైనటువంటి స్కామ్లు చేశారు. ఒకటి స్థలాలు రైతుల దగ్గర తక్కువ కొని ఎక్కువ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందడం, 2 ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం, 3 మట్టి పూడికల్లో చేసుకోవడం. సో ఈ విధంగా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ చేశారండి. ఈరోజు వీళ్ళకి అది ఇదేం లేదు. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గతంలో ఎన్నడూ లేనటువంటి దోపిడీ విధానాలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా భయపెడుతుంది. ఈరోజు టౌన్ ప్లానింగ్లో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలి. కానీ మున్సిపల్ అధికారులు ప్రమేయం లేకుండా ఈయన ఇంటికి వెళ్తే ఈయన బటన్ నొక్కితే అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఈయన బటన్ నొక్కాలి ప్రతిదానికి. అలాగే రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేస్తే ఎకరానికి ఇంతని ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. సో అసలు మున్సిపాలిటీ ప్రమేయం లేకుండా డిటీసీపీ లేఅవుట్కి వెళ్ళినా ఎక్కడో మా తణుకులో లేఅవుట్ వేస్తే వాళ్ళు ఏలూరు రాజమండ్రి వెళ్తారు. అక్కడ కూడా వీళ్ళే మేనేజ్ చేసి మా తణుకు నుంచి ఏ ఫైల్ వచ్చినా మీరు మాకు చెప్పండి, మా దగ్గరికి పంపించండి, మీరు చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడి ఆ విధంగా అక్కడ కూడా ఈయన వచ్చి బటన్ నొక్కితేనే అక్కడ కూడా క్లియరెన్స్ వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడ సిస్టంలో ఏదైతే ప్రజలకి ఉన్నాయో అటువంటి అవసరాలు తీర్చాలో వాళ్ళందరినీ కూడా ఎవరిని ఏది కూడా సక్రమంగా చేసుకునే పరిస్థితి లేదు. ఈయన దగ్గరకు వచ్చి కారుమూరి గారి దగ్గరకు వచ్చి ఈయన బటన్ నొక్కిన తర్వాత ఈయన ఉండిలో వేసిన తర్వాత ఈయన బటన్ నొక్కుతాడు, అప్పుడే ఆ పని అవుతుంది. సో ఆ విధంగా అన్ని రకాల దోపిడీలు, ఒక దోపిడీ కాదు. సో ఈరోజు అన్ని వర్గాలని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. కరోనా సమయంలో కరోనా పేరుతో ఆ రోజు చందాలు వసూలు చేశారు. మేము అది చేస్తున్నాం, ప్రభుత్వానికి ఇవ్వండి. మేము ఎవరైనా చెక్ ఇస్తానని చెప్తే చెక్కులు వద్దు, క్యాష్ రూపంలోనే ఇవ్వండి అని చెప్పి. సో ఆ విధంగా కరోనా సమయంలో వీళ్ళు చేసినటువంటి దోపిడీ. సో ఈ విధంగా కరోనా పేరుతో కూడా దోపిడీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాణిజ్య వర్గాల దగ్గర నుంచి కానీ షాపుల వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈ విధమైనటువంటి దోపిడీ. ఒక షాప్ వాళ్ళు వెళ్ళి మేము చెక్ ఇస్తామని గవర్నమెంట్ పేరు మీద అంటే కాదు, చెక్ కాదు, క్యాష్ తీసుకురా, నువ్వు చెక్ కుదరదని చెప్పి. సో ఆ విధంగా మొత్తం క్యాష్ రూపంలోనే దోపిడీ చేసుకున్నారు. కరోనా పేరుతో కూడా దోపిడీ చేసుకుని కరోనాని కూడా వదలలేదు. టిడ్కో ఇళ్ళు మీరున్నప్పుడు కట్టారండి తణుకులో? తణుకులో టిడ్కో ఇళ్ళు 950 ఇళ్ళు మేము శాంక్షన్ చేసామండి. ఇచ్చారా? ఇవ్వలా. అవి కూడా మేము శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయింది. సో దాన్ని కూడా 5 సంవత్సరాలు మొత్తం భ్రష్టు పట్టించారు. ఎక్కడా కూడా ఒక పని చేయలేదు. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వీళ్ళు టిడ్కో ఇళ్ళు కూడా మేము ఎప్పుడే అజిటేషన్ చేసినా వీళ్ళ ఇంటికి టిడ్కో ఇల్లు లబ్ధిదారుల ఇంటికి పంపి మేము ఇచ్చేస్తాం ఇదిగో అని సర్టిఫికెట్లు ఇవ్వడం, లేకపోతే ఏదో మబ్బి పెట్టి 5 సంవత్సరాలు గడిపేశారు.
ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా టిడ్కో ఇల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్ లోన్లు గతంలో వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు టిడ్కో ఇల్లులకి ఇచ్చినటువంటి బ్యాంక్ లోన్లు కూడా ఈ గవర్నమెంట్ తీసేసుకుంది లబ్ధిదారుల పేర్ల మీద. ఈరోజు లబ్ధిదారులని బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టండి అని ప్రెజర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం అది కూడా డ్రా చేసేసుకుని ఆ విధంగా వీళ్ళు టిడ్కో ఇల్లు బెనిఫిషరీస్ని కూడా మోసం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే ఒక 5-6 ఇష్యూస్ ఉన్నాయి ఈయన అవినీతికి సంబంధించినవి. రేపు ఒకవేళ మీరు గెలిచాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వీటి మీద విచారణ జరిపి చర్యలు తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారండి, ఇదేదైతే టీడీఆర్ బాండ్ స్కామ్స్ ఉన్నాయో దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు అంతిమ లబ్ధిదారు మీదకి వెళ్తారా, లేదంటే అసలు ఓల్డ్ ప్రాసెస్లో ఏ విధంగా సూత్రధారులు ఎవరైనా సూత్రధారుల మీదకి వెళ్ళాలి కదండి. సో ఏ విధంగా జరిగింది అనేది తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుంటారు. అలాగే ఈరోజు టిడ్కో ఇల్లులకు సంబంధించి కానీ ఇతర స్కీమ్స్లో కూడా ఎక్కడెక్కడైతే ఈరోజు మట్టి తోలకం పేరుతో వీళ్ళు చేసినటువంటి తప్పుడు క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు భ్రష్టు పట్టించారు ఇవాళ. సో వాటన్నిటి మీద కూడా విచారణలకి ప్రభుత్వం ఆదేశిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. చంద్రబాబు గారు ఖచ్చితంగా చేస్తారా? నమ్మకం ఉందా? చేస్తారండి తప్పనిసరి. మామూలుగా ఆయన ఏంటంటే అధికారంలోకి వచ్చాక మనం డెమోక్రటిక్గా ఉండాలి, ఇలాంటివి చేయకూడదు అనే టైప్లో ఉంటారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి పాలన ఎక్స్పీరియన్స్ చేయలేదండి. కరెక్ట్. ఈ 2019 నుంచి 2024 జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన కానీ ఆయన కూడా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలే. గతంలో అపోజిషన్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా ఎప్పుడూ కూడా వ్యక్తిగత దాడులకు కానీ ఈ విధంగా సిస్టమ్స్ని పాడు చేయొచ్చు అని కానీ ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇనిషియేటివ్ చేస్తే తర్వాత గవర్నమెంట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రింగ్ రోడ్ని ఇనిషియేట్ చేశారు, అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని చేశారు, తర్వాత కంటిన్యూ చేశారు. ఆ విధంగా గవర్నమెంట్ మారినా పొలిటిక్స్గానే ఉండేది. కానీ ఈరోజు వ్యక్తిగతంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా వీళ్ళు అక్రమ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, అన్నింటిలోనూ కూడా ఇరికించారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆయన కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందారు ఈ ప్రభుత్వం వలన. సో తప్పనిసరిగా ఆయన కూడా ఆ విధంగానే రేపు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయండి. తర్వాత అండి, చంద్రబాబు నాయుడు గారిని మీరు అధికారంలో ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత చూస్తున్నారు. తేడా ఏమన్నా కనిపిస్తుందా? అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేచర్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మనం ఎలక్షన్స్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంటే చూసాం, ఈసారి చాలా డాషింగ్గా వెళ్ళారు. మామూలుగా అయితే నామినేషన్లో ఘట్టం స్టార్ట్ అయినా కూడా ఇంకా క్యాండిడేట్లని ఫైనలైజ్ చేయని రోజులు ఉన్నాయి గతంలో, 2009లో కావచ్చు, 4 ఆ టైంలో. ఈసారి కూడా అదే అనుకున్న వాళ్ళని అందరిని ఆశ్చర్యపరిచారు ఆయన. కొంచెం డెసిషన్స్ కూడా కొంతమంది సీనియర్లను ఆపటం ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఆ మార్పు దాన్ని ఎట్లా మీరు చూస్తున్నారు దాన్ని? ఒకటి. రెండోది, లోకేష్ గారు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు మంత్రిగా చేశారు, ఆయన మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే విమర్శలు అంటే అదేదో కరప్షను లేకపోతే ఇలాంటివని కాదు కానీ, బట్ వేరే రకంగా ఆయన పర్సనాలిటీ మీద, ఆయన యాటిట్యూడ్ మీద వచ్చినాయి. తర్వాత ఆయన జనంలోకి వెళ్ళారు, ఇప్పుడు బాగా ఆయనలో కూడా చేంజ్ కనిపిస్తూ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 10 ఏళ్లలో వాళ్ళలో వచ్చిన మార్పులు ఏంటి? వాటిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రైసిస్లో ఇంకా బాగా పనిచేస్తారు, మనందరికీ కూడా తెలుసు. సో ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు నా 10 years ఎక్స్పీరియన్స్లో అప్పుడు స్టేట్ డెవలప్మెంట్ ఫోకస్, స్టేట్ బిల్డింగ్ ఫోకస్, ఆ రోజు స్టేట్ని అన్ని విధాలుగా కూడా చేయాలని ఆయన ఎప్పుడు కూడా ఒకే ఆలోచనతో కంప్లీట్ 100% ఎఫర్ట్ దాని మీద పెట్టారు. పాలిటిక్స్ని పెద్దగా చేయలే చంద్రబాబు 2014 నుంచి 19 వరకు. సో ఆ విధంగా ఏంటంటే కేవలం ఒక సైడే తీసుకుని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల పాలిటిక్స్లో కొంచెం దెబ్బతిన్నటువంటి ఈ 4.5 సంవత్సరాలుగాను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలిటిక్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా 23 సీట్లకి పరిమితం అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన మరలా ప్రజాక్షేత్రంలోకి ఇమీడియట్గా వితిన్ 2 monthsలో వచ్చేసారు. వచ్చి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కేడర్ని మొబిలైజ్ చేయడం కానీ, కేడర్తో చేయించడం కానీ ఇవన్నీ చేయబట్టి ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో కూడా ఏ విధంగా మనం స్టాండ్ అవ్వాలి, స్టాండ్ అవ్వాలనేది ఒక స్ఫూర్తినిస్తారండి ఎప్పుడు కూడా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా పని ఆయన. సో ఆ విధంగా ఫోకస్ పెట్టడం. అట్లాగే పాలిటిక్స్లో ఆయన ఇది ఆల్మోస్ట్ 9వ ఎలక్షన్ ఆయన ఫేస్ చేయడం. 9వ ఎలక్షన్ నుంచి అనేక చేంజెస్ ఆయన చూశారు. ఈ రోజు ఉన్నటువంటి చేంజెస్కి అనుగుణంగా ఆయన మారుతూ వస్తున్నాడు. కాబట్టే ఇంత లాంగ్ లాస్ట్ ఆయన స్టాండ్ అవ్వగలిగారు పాలిటిక్స్లో. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 20 years అయినా ఆయన నెక్స్ట్ జనరేషన్స్తో వర్క్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 generations-తో వర్క్ చేస్తున్నారండి. సో అటువంటి ఇప్పుడు యూత్కి కనెక్ట్ అవుతున్నారు, యూత్కి డైరెక్షన్ ఇస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళకి సీనియర్స్కి కనెక్ట్ అవుతారు, సీనియర్స్కి ఇస్తారు. అట్లాగే యూత్కి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇస్తారు. సో ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఆయన దానికి చేసుకుంటారండి. సో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక రోల్ మోడల్గానే ఉంటారండి. ఇక లోకేష్ గారి సంగతి వస్తే, లోకేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన 25,000 kilometers సీసీ రోడ్లు నిర్మాణం చేయించారు ఆ రోజు. కంట్రీలో ఎక్కడా లేదు. ఎన్ఆర్జీఎస్తో టైఅప్ చేసి, అలాగే ఆ రోజు సీఎం టిప్పింగ్ ఫండ్ అని ఇచ్చి, లేకపోతే లోకల్ కంట్రిబ్యూషన్స్తో 25,000 kilometers సీసీ రోడ్లు చేశారు. దాంతోపాటుగా ఎవ్రీ విలేజ్లోనూ ఎల్ఈడి లైట్స్ ఇనిషియేట్ చేశారు ఆ రోజు. అలాగే ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావడం జరిగింది. అదే పాయింట్ ఇక్కడ కూడా లోకేష్ గారికి కూడా మొత్తం క్యాడర్ కానీ, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ కేవలం అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టడం వలన పొలిటికల్గా అది మేనేజ్ చేయలేదు. పాలిటిక్స్ని చేయకపోవడం వల్ల లోకేష్ గారిని టార్గెట్ చేశారు. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు లోకేష్ గారిలో ఒక లీడర్ని చూశారు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఈయన సాఫ్ట్ కాదు, అవసరమైతే బెత్తం తీస్తాడు అని వాళ్ళు ఆ రోజే గమనించి, రాబోయే రోజుల్లో లోకేషే మనకి మేక అవుతాడు, లోకేష్ వల్ల ప్రమాదం, చంద్రబాబు మొగ్గలోనే తుంచివేయాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు లోకేష్ గారి మీద, ఆయన తెలుగు మీద కానీ ఇటువంటి వాటి మీద దాడి చేస్తూ బాగా ట్రోల్ చేసి వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. కానీ అదర్ యాంగిల్లో లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన ఎఫిషియన్సీ కానీ వీళ్ళు టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఆయన ఆ విధంగా పనిచేస్తారు. ఆయన ట్రాక్ రికార్డు, ప్రూవెన్ ట్రాక్ రికార్డు, ఆయన చేసినటువంటి మినిస్టర్గా చేసినటువంటి ఐటీ కానీ, పంచాయతీరాజ్ కానీ ఆయన రికార్డే చెప్తుంది. ఆయన ఎటువంటి తీసుకొచ్చాడో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ఆయన కూడా పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టకుండా దీని మీద ఫోకస్ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టకుండా డెవలప్మెంట్ మీద లేకపోతే స్టేట్ రీబిల్డింగ్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ రోజు వాళ్ళ ట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ దెబ్బతింది పాలిటిక్స్ మీద. సో ఆ రియలైజ్ అయిన తర్వాత లోకేష్ గారు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఫెనిక్స్ ఉంటుంది కదా, మనం ఎలాగా వస్తుందో యాషెస్ నుంచి మళ్ళీ ఎలా రీబిల్డ్ అవుతుందో అలా లోకేష్ గారు ఈరోజు ఎదిగారు. ఈరోజు ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు ఈరోజు అటు పార్టీలోను, ఇటు పబ్లిక్లోను, ప్రజల్లోనూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని లోకేష్ గారు ఏంటంటే అనేది తెలిసింది. ఈరోజు యువగలం పాదయాత్ర ద్వారా 3,400 kilometers పాదయాత్ర చేసి ఈరోజు అనేక వర్గాలని ప్రజలను కలుసుకుని, పాదయాత్ర చేసే ముందు కూడా ఈయన పాదయాత్ర 3,000 kilometers ఎక్కడ చేస్తాడని అన్నారు. అవును, ఆయన పాదయాత్రను కూడా హేళన చేసే పరిస్థితి ఉంది. కానీ కంప్లీట్ రోజులు గడిచే రోజుకి ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అట్లాగే ఆయన ఎక్కడికక్కడ వివిధ వర్గాలతో మీట్స్ పెట్టడం కానీ, వాళ్ళకి చెప్పినటువంటి ఆన్సర్స్ కానీ ఈ విధంగా ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు లోకేష్ గారు ఒక ఎఫిషియెంట్ లీడర్ అండి, ఒక విజన్ ఉన్న లీడర్ లోకేష్ గారు కూడా. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబెడతాడు. అలాగే మొహమాటాలు ఉండవండి. లోకేష్ గారు ఏదైనా మొహం మీదే చెప్తారు, ఎస్ ఆర్ నో. అసలు ఇంకా అందులో క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు అది నొప్పించినా, ఏమైనా ఇష్టం లేకపోయినా, లేకపోతే ఆనందమైనా, రెండు క్లారిటీ ఉంటుంది. సో ఆ విధంగా లోకేష్ గారు ఎప్పుడైనా ఒక మాట చెప్తే, నేను ఈ 10 yearsలో ఎక్స్పీరియన్స్ అయింది కూడా, ఎప్పుడైనా ఇది మాట చెప్తే ఆ మాట మీద కరెక్ట్గా జరుగుతుంది. ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు. ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషనల్గా నేను వచ్చినప్పుడు కూడా నన్ను ఆ విధంగానే ఎంకరేజ్ చేశారు. లోకేష్ గారు ఎంకరేజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారు. ఇద్దరు కూడా నేను ఏ డెవలప్మెంట్ వర్క్కి వెళ్ళాను, ఏ రోజు నా పర్సనల్ దానికి కానీ లేకపోతే పైరువీలకు కానీ వెళ్ళా. ఏదైనా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లేకపోతే ఒక రోడ్డు కోసమో, ఒక
ఎంప్లాయ్మెంట్ కోసం ఫండ్ కాన్స్టిట్యున్సీ నిధుల కోసం వెళ్ళినప్పుడల్లా ఇద్దరు కూడా అదే విధంగా నన్ను ఎంకరేజ్ చేశారండి. అలాగే లోకేష్ గారు కూడా ఒక ఇప్పుడు మెచ్యూర్డ్ లీడర్గా ప్రజల్లో అందరిలోనూ, అలాగే కేడర్లో కూడా చంద్రబాబు నాయుడు గారుతో పాటుగా లోకేష్ గారు కూడా ఈరోజు పార్టీని నడిపించే లీడర్ అని చెప్పేసి కేడర్ అంతా కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అలాగే లీడర్స్ అందరూ కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామరా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుందండి తప్పనిసరిగా. ఎందుకంటే సింగపూర్లో సిస్టమేటిక్గా లైఫ్ ఉండేది, ఇక్కడికి వస్తే అంతా. అవునండి. అంటే ఇప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు అంతా కూడా ఒక సిస్టమేటిక్ టైం టు టైము అన్నీ కూడా అక్కడ సింగపూర్ తెలుగు అసోసియేషన్కి పనిచేసిన ఆ పనితో పాటుగా మేము వర్క్ చేసుకున్న, మన బిజినెస్ చేసుకున్న అన్నీ కూడా ప్యారలల్గా జరిగాయి. అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంతా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇది. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి మనం కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చేసుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఇది ఎందుకు వచ్చాము ఇక్కడికి పడ్డాం అంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజు ఇప్పుడు ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాలి, మనం అన్నీ సాక్రిఫైస్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఈరోజు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి మనల్ని ఈ విధంగా. సో ఆ విధంగా ఏంటంటే కొంత అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తిని అందించారు, మళ్ళీ మనం సర్వీస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఇందులోకి వచ్చిన తర్వాత దీనిలో వెనక్కి తిరిగి చూడకూడదు. దీంట్లోనే మనం ఏదైతే ఒకటి అనుకున్నామో అది చేయాలి. నాకంటూ కొంత ఐడియాస్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీకి ఈ విధంగా చేయాలని. సో మళ్ళీ ఆపర్చునిటీ రావాలి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, అవి చేసి రేపు భవిష్యత్తులో మళ్ళీ మన స్టాంప్ పడాలి అక్కడ అభివృద్ధి చేసాం ఈ విధంగానే. 2014 నుంచి 19 వరకు నేను ఏదైతే అభివృద్ధి చేశానో దాంట్లో నేను ఫుల్ 100% సాటిస్ఫైడ్. సో అదేవిధంగా మరొక ఛాన్స్ తీసుకుని తప్పనిసరిగా అటువంటి స్టాంపు తణుకు నియోజకవర్గంలో వేయాలనేది ఒక ఆలోచన. ఓకే అండి, రాజనీతి తరపున కూడా కోరుకుంటున్నాం మీరు మళ్ళీ గెలవాలి. నెక్స్ట్ టర్మ్లో కూడా తణుకుని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలపాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. మీకు మీతో పాటుగా రాజనీతి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to Rajaniti channel.